హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఏ విధంగా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా విప్పుకొని సెపరేట్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడరింగ్ ప్లేట్‌ని తీసుకోవాలి. ఈ ప్లేట్‌ని మిషన్‌కి సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్‌గా హోల్ వచ్చేలాగా ఆ ప్లేట్‌ని సెట్ చేసుకోవాలి. లేకపోతే సూది విరిగిపోతుంది. ఇలా ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత వన్ పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద బ్లౌజ్ పీస్ పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడరింగ్ చక్రం పెట్టుకోవాలి. కింద సైడు నట్టు ఉన్న ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ఇలాగా నట్టుని టైట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని బిగించుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా పైకి లాగాలి. గట్టిగా లాగితే బ్లౌజ్ పీసు షేడ్స్ కింద వచ్చేస్తుంది. లోపల టైట్గా వచ్చేలాగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీకు అర్థం అవడం కోసం నేను రఫ్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజ్ పీస్ మీద ముందుగానే డ్రా చేసుకోవాలి. ఒక అట్టని తీసుకుని నేను హార్ట్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ అట్టని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో రావడం కోసం అట్టని కట్ చేసుకుంటే అన్ని షేప్స్ ఒకేలా వస్తాయి. మీరు అయితే బ్లౌజ్కి ముందుగానే నెక్ షేప్ డ్రా చేసుకుని తర్వాత డిజైన్ షేప్ ఈ విధంగా ముందు డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని ఫిట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి ముందుగానే ఫ్లేమ్ని ఫిట్ చేసి తర్వాత మీకు అర్థం అవ్వడం కోసం నెక్ షేప్ ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని అండ్ నార్మల్ రీల్ని బాబిన్కి ఎక్కించుకున్నాను. ఆ బాబిన్లోది కింద సైడ్ బొట్టు సైడ్ పెట్టాను. ఎంబ్రాయిడరింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని పైన పెట్టుకుని లూజ్గా దారం ఫ్రీగా వచ్చేలాగా ఆ చక్రాన్ని లూజ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వర్క్ చేసుకోవాలి. నెక్ లైన్ ముందు డ్రా చేసుకోవాలి. నెక్ లైన్ ఎలా విధంగా వేసుకోవాలో ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. నేనైతే జస్ట్ రఫ్గా వేసాను. ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న ఆర్ట్ షేప్ని స్టిచ్ చేసుకుంటున్నాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. బ్లౌజ్ మొత్తం వర్క్ చేసిన బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో మొత్తం చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి చూడండి. నెక్కి కట్ వర్క్ లైన్స్ బోర్డర్స్ నార్మల్ బోర్డర్ ఏ విధంగా వేయాలో కూడా ముందు వీడియోస్లో ఉన్నాయి. ఇలాగా ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని ఫ్రీగా మూవ్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరింగ్ చక్రం మూవ్ చేయడం వస్తేనే నార్మల్ మిషన్తో ఈ విధంగా ఎంబ్రాయిడరింగ్ వేసుకోవచ్చు. ముందుగా మీరు రఫ్ క్లాత్ మీద ట్రై చేయండి. తర్వాత ఈ చక్రం మూవ్ చేయడం బాగా వచ్చిన తర్వాత బ్లౌజ్ క్లాత్ మీద ట్రై చేయండి. ఈ విధంగా ఆ షేపు డిజైన్ చేసుకోవాలి. ఎంబ్రాయిడరింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత పింక్ కలర్ తీసుకున్నాను. పింక్ కలర్ నార్మల్ రీల్ బాబిన్కి పెట్టుకుంటున్నాను. బాబిన్ని బుట్టలో పెట్టి కింద సైడ్ పెడుతున్నాను. ఎంబ్రాయిడరింగ్ థ్రెడ్ సిల్క్ రీల్ని పైన పెట్టుకుని ఈ విధంగా హార్ట్ షేప్కి పింక్ కలర్ షేడ్ ఇస్తున్నాను. మీరు సారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ని తీసుకుని డిజైన్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి మీకు అర్థం అవడం కోసం రఫ్ క్లాత్ మీద డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీకు హెవీగా కనిపించాలంటే ఈ డిజైన్ని గోల్డెన్ పూసలతో నెక్ చుట్టూ డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా నేను పింక్ షేడ్ ఇస్తున్నా. పింక్ షేడ్ షేప్లో గోల్డెన్ పూసల్ని కుట్టుకోవాలి. అవి ఏ విధంగా కుట్టుకోవాలో కూడా ముందు వీడియోలో చూపించాను చూడండి. సింపుల్గా కావాలంటే ఇలా మీరు పింక్ కలర్తో షేడ్ ఇచ్చేసుకోండి. మీకు హెవీగా కావాలంటే పూసలు వేస్తే బాగా హెవీగా కనిపిస్తుంది. చూడండి మొత్తం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా నీట్గా ఉంటుంది. ఇలాగ డిజైన్ నెక్ చుట్టూరు వేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఈసులు ఉండదు. అసలు మీరు రఫ్
రఫ్గా మాత్రం కుట్టకూడదు, చాలా నీట్గా ఉంటుంది. రఫ్గా కుడితే విప్పడం చాలా కష్టం, మగ్గం వరకు ఊడిపోతుంది. కానీ మిషన్ ఎంబ్రాయిడింగ్ అసలు ఊడనే ఊడదు. ఇలా మొత్తం నెక్ చుట్టూరు డిజైన్ చేసుకోవాలి. ఇలాంటి డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. కింద సైడ్ చూడండి, అసలు నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.